టీడీపీ బీజేపీ మధ్య కూడా పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు. పార్టీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్తున్నట్లు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం దెబ్బతింది కాబట్టి రాష్ట్రం ముందుకు నడవాలంటే కేంద్ర ప్రభుత్వ సాయం ఉంది, అవసరం అవుతుంది. అందుకే పొత్తు పెట్టుకుంటున్నాం. ఈ విషయాన్ని ప్రజలకు, పార్టీ నాయకులకు వివరించాల్సిన బాధ్యత సీనియర్ నాయకులపైనే ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే పొత్తుపైన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఒకసారి పొత్తుపై అధికారికంగా 3 పార్టీల నుండి ప్రకటన వచ్చిన తర్వాత నెక్స్ట్ పోల్ మేనేజ్మెంట్ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పోలీస్ అధికారులు, అదేవిధంగా ఐఏఎస్ల విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండడంతో సీనియర్ పోలీస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు, ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించిన ఏబి వెంకటేశ్వరరావును జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత టార్గెట్ చేసిన విధానం చూసిన తర్వాత చాలామంది తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలత ఉన్నప్పటికీ కూడా అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండేందుకైతే పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో ఆ అంశాన్ని ఆధారంగా చేసుకొని తమ పక్షాన పనిచేసి పరోక్షంగా సహకారం అందించే అధికారులలో ధైర్యం నింపాలి అని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా న్యూట్రల్గా పనిచేయండి, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబండి, తప్పనిసరిగా అధికారంలోనికి వస్తాం అని చంద్రబాబు నాయుడు ఆ అధికారులందరికీ హామీ ఇచ్చేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. అయితే కొందరు అధికారులు అధికారంలోనికి ఎవరు వస్తారు అన్న దానిపైన గ్యారంటీ లేదు కాబట్టి ముందుకొచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపని నేపథ్యంలో బీజేపీతో పొత్తు అంశాన్ని కూడా వారిలో మోటివేషన్ నింపేందుకు చంద్రబాబు నాయుడు వాడుకోబోతున్నారు అని ప్రచారం నడుస్తూ ఉంది. కేంద్రంలో అయితే ఈసారి తప్పనిసరిగా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే బీజేపీని అధికారంలోనికి వస్తుంది. ఇప్పుడు ఎలాగో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉన్నాయి కాబట్టి మనం భవిష్యత్తులో కూడా బీజేపీతో కలిసే ఉంటాం కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం ఇప్పుడే కాదు ఎన్నికల తర్వాత కూడా ఉంటుంది. ఈ కూటమి తరఫున ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించిన ఏ అధికారికి, ఏ పోలీస్ ఆఫీసర్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా ఇబ్బందులు అయితే ఉండవు. కాబట్టి ధైర్యంగా పనిచేయండి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు అన్న ఒక మెసేజ్ని అయితే తమకు అనుకూలంగా ఉన్న అధికారులకు పంపించే యోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు.